ఏందప్పుడు అతి నిద్ర ఎవరే అతి నిద్ర అది అంటే మరి సహజంగా ఇవన్నీ నాడీ వ్యవస్థకు వచ్చేటువంటి కాదు. మరి ముఖ్యంగా మనం పరిశీలిస్తామా మస్తిష్కాన్ని పరిశీలిస్తే మస్తిష్కం లోపల సహజంగా ఎత్తులు పల్లాలు ఉంటాయి. ఎత్తులు ఏమంటారు గైరీలు అంటారు, పల్లాలు ఏమంటారు సంశైలు అంటారు. గైరీలు సంశైలు తెలివితేటల కేంద్రాలు. అవి ఎంత ఎక్కువగా ఉంటే తెలివితేటలు అంత ఎక్కువగా ఉంటాయి. ఏమిటంటే గైరీలు సంశైలు అది గుర్తుపెట్టుకోవాలి. మరి మస్తిష్కాన్ని ఇది మస్తిష్కం ఇదంతా మస్తిష్కమే. పెద్దటువంటి 995 గ్రామ్స్ ఉంటుంది మెదడు, పెద్దవాడి మీదే. ఈ మస్తిష్కంలో సహజంగా మస్తిష్కాన్ని విడదీస్తూ ఎప్పుడప్ప మధ్య భాగంలో ఒక గాడి ఉంటుంది. దానివల్ల మస్తిష్కం రెండుగా విడిపోతుంది. కుడి మస్తిష్కాంతము ఎడమ మస్తిష్కాంతము ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటారు. ఆల్ఫాక్టరీ లోబ్స్ కుడి ఎడమ మస్తిష్కాంత గోడలు విడిపోతాయి. ఎగ్జాంపుల్ ఈ కుడి మస్తిష్కాంత గోడలు ఉంటుంది. దీని యొక్క ఆధారంలో ఎడమ వైపు కండరాలు ఉంటాయి. ఇది ఎడమ మస్తిష్కాంత గోడలు. దీని యొక్క కంట్రోల్లో ఏమంటామా కుడివైపు కండరాలు ఉంటాయి. ఆపోజిట్ కుడి మస్తిష్కాంత కుడి మస్తిష్కాంత కూడా దెబ్బతగిలితే ఎడమ వైపు అవయవాలకు పక్షపాతం వస్తుంది. ఎడమ మస్తిష్కాంత కూడా లెఫ్ట్ సైడ్ ఆల్ఫాక్టరీ దీన్ని దెబ్బతగిలితే కుడివైపు వ్యవస్థ పక్షపాతం వస్తుంది. అర్థమైందా? నువ్వు రేపు రోడ్డు నడుచుకుంటూ ఎక్కడి నుంచి రాడు వచ్చి మూడు వైపు నిద్రపడేది ఏదమ్మా ఎడమ వైపు పక్షపాతం వస్తుంది. లేదు ఒక యాక్సిడెంట్ అయింది, ఎగిరిపోయి ఎడమ పక్క కింద పడ్డావు, డివైడర్ ఏమైందమ్మా కుడి వైపు పక్షపాతం వస్తుంది. అర్థమైందా? అంటే కుడి మస్తిష్కాంతంలో ఆధారంలో ఎడమ వైపు కండరాలు ఉంటాయి, ఎడమ మస్తిష్కాంతంలో ఆధారంలో ఏంటమ్మా కుడి వైపు కండరాలు ఉంటాయి. కాబట్టి దేని దెబ్బతగితే అప్పుడు శరీర భాగాలు ఏమైపోతాయి స్వచ్ఛమైపోతాయి. ఈ మస్తిష్కానికి క్రింది భాగం ఏముంటుందమ్మా? ఇదంతా మస్తిష్కం ఇది శరీరం. ఈ మస్తిష్కానికి క్రింది భాగం ఏముంటుందమ్మా? ఒకటి ద్వారగోతం. ఏ గోతం? ద్వారగోతం ఒకటి. ఇంకేముంటుందమ్మా? హైపోథాలమస్ గ్రంథి. హైపోథాలమస్ గ్రంథి దేని యొక్క ఆధారం? దేని క్రింది భాగాన? మస్తిష్కం. శరీరం క్రింది భాగాన ఇదంతా మస్తిష్కం. ఈ మస్తిష్కానికి క్రింది భాగాన ఏముందమ్మా? ద్వారగోతం. డైఎన్సెఫలాన్ అంటారు. డైఎన్సెఫలాన్ ఇంగ్లీష్లో. రెండవ హైపోథాలమస్ గ్లాండ్. ఈ రెండు దాని కిందనే ఉంటాయి, మస్తిష్కం కింద బాగా ఉంటాయి. అయితే మొట్టమొదటి ద్వారగోతం డైఎన్సెఫలాన్. దీని యొక్క ఆనందంలో ఏముంటామా? ఆనందం ఉంటుంది. ఆనందం హ్యాపీనెస్. ఆనందం, దుఃఖం, సంతోషం, బాధ మొదలు ఏమంటామా? కొన్ని వాటి ఏమంటే ఎమోషన్స్ అన్ని దాకా ఫీలింగ్స్. ఏంటంటే ఫీలింగ్స్. మన ఆత్మీయులు ఎవరైనా చనిపోయినా తెలుస్తారు. మన రిలేటివ్స్ అందరూ సడన్గా న్యూస్ వచ్చింది, మనకు తెలియని బాధ వస్తుందా? వస్తుంది. మన బంధువు మన మిత్రుడు ఎవడో పొరపాటు పోతున్నాడు, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తెలియని బాధ వచ్చేస్తాం. అవునా కదా? అంటే ఎమోషన్స్ అన్ని కూడా దీన్ని కట్టుకు ఉంటాయి. ఆనందము, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలు దీన్ని కట్టుకు. ఇప్పుడు రోజులో మనం చనిపోయాడు,
2-3 సార్లు బయటకు వచ్చిన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తాం. ఏంటంటే దీని యొక్క కారణంలోనే ఆకలి ఏముంటుందమ్మా, దప్పిక ఉంటుంది, దాహం, ఆకలి, దప్పిక, నిద్ర ఏముంటుందమ్మా, నిద్రపోవాలనే ఆకాంక్ష ఉంటుందా, తర్వాత లైంగిక వాంఛన, సెక్సువల్ ఎమోషన్స్ అన్ని దీని కంట్రోల్లో హైపోథాలమస్ అర్థమైందా? ఒకవేళ అయితే ఇది ఒక్కొక్కరు దగ్గర ఉంటావా, అన్నీ ఒకే దగ్గర దుమ్ముకుంటావు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆకలి అవుతుందా, ఇక్కడ దప్పిక ఉంటుంది, ఇక్కడ నిద్ర ఉంటుంది, ఇక్కడ లైంగిక వాంఛ సెక్సువల్ ఎమోషన్స్ ఉంటాయి. బ్రెయిన్లో అన్నీ ఒకే దగ్గర ఉండవు. ఇప్పుడు బలమైన గాయం అయింది, ఇదేమో ఆకలి, ఇదేమో దప్పిక, ఇదేమో నిద్ర, ఇదేమో లైంగిక వాంఛ సెక్సువల్ ఎమోషన్స్. ఒక ఇన్సిడెంట్ అయ్యింది, దీనికి దెబ్బ తగిలింది, దేనికిరా ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి. కొంతమంది చూస్తే నిద్ర పడ్డారు, రాత్రి పడుకోరు, మన రాత్రి పెద్ద మనిషి బాగుండే, ఈ మధ్యలో మొన్న యాక్సిడెంట్ నుంచి అయిపోయింది, లేచి రాత్రి మనిషి అని చెప్తాం. ఇవన్నీ కూడా అంటే హైపోథాలమస్ ముఖ్యమైన బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంటాయి. ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛ ఇవన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. దీని కంట్రోల్లో ఇవన్నీ మాట్లాడుకోవడం ద్వారా మొదలుపెట్టిన ఆనందము, ఆనందము, బాధ, దుఃఖము వంటి భావోద్వేగాలు ఉన్నాయి. హైపోథాలమస్ సాధనంలో ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛ కూడా శరీరం గంతరమ కూడా పెద్దగా దీని వేడెంత